తిరిగి బీసీఎన్ న్యూస్ కి స్వాగతం. ఆంధ్రప్రదేశ్ చెస్ అసోసియేషన్ ఏలూరు డిస్టిక్ అడ్హక్ కమిటీ సహకారంతో మాస్టర్స్ చెస్ అకాడమీ ఆధ్వర్యంలో ఏపీ స్టేట్ ఓపెన్ ర్యాపిడ్ అండ్ బ్లిట్జ్ చెస్ ఛాంపియన్షిప్ పోటీలు మంగళవారం ప్రారంభమయ్యాయి. ఏలూరు జిల్లా జంగారెడ్డిగూడెంలోని చిట్టూరి గణేశ్వరరావు టౌన్ హాల్లో ప్రారంభమైన ఈ పోటీల్లో రాష్టంలోని 18 జిల్లాలకు చెందిన చెస్ క్రీడాకారులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాస్టర్స్ చెస్ అకాడమీ కార్యదర్శి చంద్రశేఖర్ మాట్లాడుతూ జంగారెడ్డిగూడెంలో రాష్ట స్థాయి చెస్ పోటీలు నిర్వహించేందుకు సహకరించిన ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు తెలిపారు. 2 రోజుల పాటు జరిగే ఈ పోటీల్లో 18 జిల్లాల నుంచి 86 మంది క్రీడాకారులు హాజరయ్యారని అన్నారు. వీరిలో ర్యాపిడ్ విభాగంలో గెలుపొందిన మొదటి ఇద్దరిని, బ్లిట్జ్ విభాగంలో గెలుపొందిన మొదటి ఇద్దరిని జాతీయ స్థాయి పోటీలకు పంపిస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో పట్టణ ప్రముఖులు రావూరి కృష్ణ, మేకా ఈశ్వరయ్య, అలుగు ఆనంద్ శేఖర్, రాధాకృష్ణ, చిన్ని హరీష్, అసోసియేషన్ ప్రతినిధులు ఎన్ఎం ఫణికుమార్, రామసుబ్బారెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఏపీ స్టేట్ ర్యాపిడ్ అండ్ బ్లిట్జ్ చెస్ కాంపిటీషన్స్ స్థానిక చిట్టూరి గణేశ్వర టౌన్ హాల్లో నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమానికి టీడీపీ పట్టణ అధ్యక్షులు రాబాకమ కృష్ణ గారు, అలాగే జనసేన పార్టీ ఈశ్వరయ్య గారు, అలాగే అలుగు రామశేఖర్ గారు తదితరులు పాల్గొనడం జరిగింది. ఈ పోటీలకు అన్ని విధాలు సహకరించిన స్పాన్సర్స్ అందరికీ కృతజ్ఞతలు చేసుకుంటున్నాను. ఈ పోటీలు ఈరోజు ఉదయం 11:30కి ఫస్ట్ రౌండ్ స్టార్ట్ అయింది. మొత్తం 8 రౌండ్స్ ఈ పోటీలు జరుగుతాయి. ఇవాళ 6 రౌండ్స్, రేపు 2 రౌండ్స్ జరుగుతాయి. లాస్ట్ రౌండ్ 1:30కి అయిపోయి ర్యాపిడ్ విభాగం జరుగుతుంది. 1కి బ్రిడ్జ్ విభాగం మళ్ళీ పోటీలు జరిగి బ్రిడ్జ్ విభాగం వల్ల 8 రౌండ్స్లో గెలుపొందిన క్రీడాకారులని ఆ రోజు అనౌన్స్ చేయడం జరుగుతుంది. సో ర్యాపిడ్ విభాగంలో ఫస్ట్, సెకండ్ వచ్చిన ప్లేస్, అలాగే బ్రిడ్జ్ విభాగంలో ఫస్ట్, సెకండ్ వచ్చిన ప్లేస్ మన ఏపీ తరఫున జార్ఖండ్లో జరిగే జాతీయ స్థాయి పోటీలకి మన ఆంధ్ర తరఫున ప్రాతినిధ్యం వహించడం జరుగుతుంది. ఈ పోటీలకి ముగింపుకి ఎమ్మెల్యే గారు రావడం జరుగుతుంది. విజేతలకి బహుమతులు ప్రదానం చేయడం జరుగుతుంది. ఈ జిల్లా మొత్తం ఈ పోటీలకి జిల్లా మొత్తం 18 జిల్లాల నుండి 86 మంది క్రీడాకారులు పాల్గొనడం జరిగింది. వివిధ తిరుపతి నుంచి, విశాఖపట్నం, విజయనగరం నుంచి, అలాగే మొత్తం దాదాపుగా 18 జిల్లాల నుంచి 86 మంది క్రీడాకారులు పాల్గొనడం, అలాగే ఈ మంచి రేటెడ్ ప్లేయర్స్ కూడా ఈ పోటీల్లో జంగారెడ్డిగూడెంలో పాల్గొనడం జరిగింది. ఈ పోటీలు నిర్వహించడానికి అన్ని విధాల సహకరించే పట్టణ ప్రముఖులందరికీ ఈ మాస్టర్ చెస్ అకాడమీ తరఫున, అలాగే ఆంధ్ర చెస్ అసోసియేషన్ తరఫున, అలాగే ఏలూరు డిస్ట్రిక్ట్ అకాడమీ తరఫున పట్టణ ప్రముఖులందరికీ కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. విద్యుత్ ఛార్జీలు అధికంగా పెంచి సామాన్యులపై కూటమి ప్రభుత్వం పెనుభారం మోపిందని, రాష్ట్రంలో ఎన్డీఏ కూటమి ప్రభుత్వంపై ప్రజలంతా తీవ్ర వ్యతిరేకంగా ఉన్నారని మాజీ ఎంపీ, వైసీపీ పిఠాపురం నియోజకవర్గ ఇన్ఛార్జ్ వంగ గీత పేర్కొన్నారు. ఎన్డీఏ కూటమి ప్రభుత్వం కరెంటు ఛార్జీల బాదుడుపై ఈ నెల 27న విద్యుత్ కేంద్రాల వద్ద వైసీపీ తలపెట్టిన పోరుబాట నిరసన కార్యక్రమానికి సంబంధించిన గోడ పత్రికలను పిఠాపురం వైసీపీ కార్యాలయంలో మాజీ ఎంపీ వంగ గీత ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆమె మీడియాతో మాట్లాడుతూ వైసీపీ నిర్వహించనున్న పోరుబాటుకు ప్రతి ఒక్కరూ మద్దతు తెలియజేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో గండేపల్లి బాబీ, బత్తుల సాయి, రావుల మాధవరావు, కొత్తం దత్తుడు, వర్దినేడి సుజాత, పచ్చిమళ్ల అప్పలరాజు, పెదపాటి రాజేష్, సామరౌతు లలిత, బొజ్జా పెదకాపు, సయ్యద్ మొహిద్దీన్, పితాని కాశీ, గ్రంథి గణేష్, పెద్దింటి మసేన్ రెడ్డి, సోరవరపు అయ్యన్న తదితరులు పాల్గొన్నారు. విద్యుత్ ఛార్జీల పెంపు, అదేవిధంగా ప్రజలపై భారాన్ని మోపడం అనేది కూటమి ప్రభుత్వంలో ప్రజలందరూ కూడా తీవ్ర నిరసన వ్యక్తం చేస్తున్నారు. ప్రజలందరి తరఫున, ముఖ్యంగా పేద బడుగు బలహీన వర్గాలు, మధ్యతరగతి వర్గాల ప్రజలందరి తరఫున వైఎస్ఆర్సీపీ పెంచిన విద్యుత్ ఛార్జీలు తగ్గించే విధంగా పోరుబాటను చేయాలని చెప్పి మా రాష్ట్ర అధ్యక్షులు, మాజీ ముఖ్యమంత్రి వర్యులు గౌరవనీయులు జగన్మోహన్ రెడ్డి గారు ఆదేశాలు ఇవ్వడం జరిగింది. రాష్ట్ర వ్యాప్తంగా కరెంటు ఆఫీసు దగ్గర ప్రజలందరి తరఫున మరి వారికి నిరసన కార్యక్రమం తెలియజేయటం, అదేవిధంగా పెంచిన విద్యుత్ ఛార్జీలు తగ్గించే విధంగా మరి అన్ని విద్యుత్ కార్యాలయాల దగ్గర, రాష్ట్రంలో ఉన్న కార్యాలయాల దగ్గర మరి వినతి పత్రాన్ని కూడా ఇవ్వడం జరుగుతుంది. ప్రభుత్వం దీనిపై వెంటనే స్పందించే విధంగా ఈ కార్యక్రమం తీసుకోవడం జరుగుతుంది. అందుకు ముందుగా మరి శ్రేణులందరికీ కూడా ఈ విషయం తెలియజెప్పడానికి, అదేవిధంగా ప్రజల తరఫున మేము ఉన్నామని చెప్పి ముందుకెళ్ళడానికి ఈరోజు పోస్టర్ రిలీజ్ కూడా చేయటం జరిగింది. దీంట్లో ఎక్కువగా మా డిమాండ్స్ కూడా పెంచిన విద్యుత్ ఛార్జీలు ఎంతనే తగ్గించాలి, ఎస్సీ ఎస్టీలకి 200 ఉచిత యూనిట్లుని కొనసాగించాలి, అదేవిధంగా ఎంత ఇంచుమించుగా 15 నుంచి 16 వేల కోట్ల రూపాయలు మోపిన భారాన్ని వెంటనే దాన్ని రద్దు చేసి ప్రజలకి భారం లేకుండా చూడాలనేది మా ఒక విజ్ఞప్తి. ముఖ్యంగా కూటమి ప్రభుత్వం, కూటమిలో ఉన్న పార్టీలందరూ దీనికి బాధ్యత వహించి వెంటనే ప్రజలపై మోపిన భారాన్ని తగ్గించే విధంగా చర్యలు తీసుకోవాలని చెప్పి ప్రజలందరి తరఫున ముఖ్యంగా
పిఠాపురం నియోజకవర్గ ప్రజలందరి తరఫున మేము అందరం కోరుతున్నాం. ఈరోజు పోస్టర్ రిలీజ్ చేయడం జరిగింది. 27వ తారీఖున నిరసన కార్యక్రమాన్ని కూడా మేము అందరూ శ్రేణులందరూ కలిసి మా నాయకులు అందరూ కలిసి కార్యక్రమాన్ని కూడా నిర్వహించడం జరిగింది. భారత కమ్యూనిస్టు పార్టీ 100 ఏళ్ల ప్రయాణంలో అనేక విజయాలు సాధించిందని సిపిఐ జిల్లా కార్యవర్గ సభ్యుడు ప్రభాకర్ తెలిపారు. తిరుపతి జిల్లా గూడూరులోని సిపిఐ కార్యాలయంలో కమ్యూనిజం 100 ఏళ్ల పోరాటాలు త్యాగాలు అనే ఉపశీర్షికతో ప్రచురించిన పుస్తకాన్ని సిపిఐ నాయకులు ఆవిష్కరించారు. భారత కమ్యూనిస్టు పార్టీ ఏర్పడి 100 ఏళ్లు అవుతున్న సందర్భంగా సిపిఐ ఆధ్వర్యంలో శతాబ్ది ఉత్సవాలు నిర్వహించారు. ఈ క్రమంలో గూడూరులోని స్థానిక పార్టీ కార్యాలయంలో పుస్తకాన్ని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ప్రభాకర్ మాట్లాడుతూ తెలంగాణ సాయుధ పోరాటం నిర్వహించగా 4500 మంది ప్రాణత్యాగాలు చేశారని గుర్తు చేశారు. ఈ కార్యక్రమంలో సిపిఐ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. భారత కమ్యూనిస్టు పార్టీ భారతదేశంలో ఏర్పాటు చేసుకొని ద్వారా అనేక పోరాటాలు ప్రారంభించి ఈ దేశానికి స్వతంత్ర పోరాటాన్ని మొట్టమొదటిగా సంపూర్ణ స్వతంత్రం కావాలని నినాదం ఇచ్చింది కమ్యూనిస్టులు. ఆ తర్వాత దానికోసం పోరాటం చేసి ఎన్నో త్యాగాలు చేసింది. అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితులు మన ఆంధ్రప్రదేశ్లో తెలంగాణ సాయుధ పోరాటాన్ని నడిపి అనేక మంది 4500 మంది కమ్యూనిస్టులు, యువ కమ్యూనిస్టులను కూడా ప్రాణాలు అర్పించినటువంటి చరిత్ర ఈ భారత కమ్యూనిస్ట్ పార్టీకి ఉంది. అదేవిధంగా అనేక రకాల త్యాగాలు చేసి ఈ దేశంలో ఉన్నటువంటి మొత్తం కూడా అనేక రకాలుగా భూములు ఖాళీగా ఉన్న భూములన్నింటినీ కూడా పేద ప్రజలకి పంచాలని, దున్నేవానికే భూమి ఇవ్వాలనే నినాదంతో భారతదేశ వ్యాప్తంగా ఉన్నటువంటి భూములన్నింటినీ కూడా పంచిన చరిత్ర ఈ భారత కమ్యూనిస్టు పార్టీకే ఉంది. అదేవిధంగా ఈ దేశంలో ఉన్నటువంటి భూ సంస్కరణ చట్టాన్ని తీసుకొచ్చి ఒక్కొక్కరి చేతిలో 5000 ఎకరాల దాకా ఉన్నటువంటి అనేక మంది దగ్గర నుంచి కూడా వాటిని విడదీసి ఆ భూములన్నింటినీ కూడా పంచమని భూ సంస్కరణ చట్టానికి కోసం పోరాటం చేసింది. అదేవిధంగా ఆ పోరాటంలో అందరికి కూడా పంచే విధంగా కూడా దాన్ని తీసుకురావడం, అమలుపరచడం, చట్టాలు చేయడం జరిగింది. చేసి ఇక్కడ ఉన్నటువంటి భారత కమ్యూనిస్టు పార్టీ అనేక మందికి ఆ సమస్యల పరిష్కారానికి దారి చూపించినటువంటి పార్టీ కమ్యూనిస్టు పార్టీ. డిసెంబర్ 26వ తేదీకి 100 సంవత్సరాలు పూర్తి అవుతా ఉంది. ఈ శతవార్షికోత్సవాల్ని ఈ సంవత్సరం అంతా కూడా పూర్తిగా భారతదేశ వ్యాప్తంగా కూడా ఈ శతవార్షికోత్సవాల్ని జయప్రదం చేయాలని చెప్పి మాకు పిలుపునిచ్చినటువంటి పరిస్థితుల్లో మేము కూడా ఈ గూడూరు డివిజన్లో ఉన్నటువంటి అన్ని శాఖల్లో కూడా పార్టీకి పండగ వాతావరణంలో మేము జెండాలు ఎగరేసి అదేవిధంగా ప్రదర్శనలు, సదస్సులు, సభలు జరుపుకొని వాటికి మేము కొత్తగా వచ్చే శాఖలన్నిటికీ అందరికి కూడా కార్యకర్తలందరికీ ఉత్సాహపూరితమైన వాతావరణాన్ని మేము కల్పించి రాబోయే రోజుల్లో మొత్తం మీద మళ్ళీ కమ్యూనిస్టు పార్టీని ఒక స్థాయిలో పాత స్థాయిలో చూడాలని చెప్పి మేము అనుకుంటున్నాం. ఆ పరిస్థితిని తీసుకురావడానికి మేమంతా గట్టి ప్రయత్నం. శ్రీకాకుళం జిల్లాలో భారీ అగ్ని ప్రమాదం జరిగింది. మందస్సు మండలం హరిపురం సమీపంలోని ఉన్న ఓ జీడి పరిశ్రమలో అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. హరిపురం సమీపంలో శనివారం అర్ధరాత్రి సమయంలో జీడి పరిశ్రమలో మంటలు చెలరేగాయి. వెంటనే అగ్నిమాపక సిబ్బందికి సమాచారం ఇచ్చారు. దీంతో రంగంలోకి దిగిన ఫైర్ సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపు చేశారు. షార్ట్ సర్క్యూట్ కారణంగానే ఇలా జరిగి ఉంటుందని ఫైర్ సిబ్బంది వెల్లడించారు. ఈ ప్రమాదంలో సుమారు 2.5 కోట్లకు పైగా విలువైన జీడిపప్పు దగ్ధమైందని బాధితులు చెబుతున్నారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. విజయవాడలో ఘనంగా సెమీ క్రిస్మస్ వేడుకలు. క్రైస్తవులకు కూటమి ప్రభుత్వం అండగా ఉంటుందని చంద్రబాబు హామీ. కాకినాడలో ముగిసిన టేబుల్ టెన్నిస్ ఛాంపియన్షిప్ పోటీలు. ముఖ్య అతిథిగా హాజరైన మాజీ రాజ్యసభ సభ్యులు కేవీపీ రామచంద్రరావు. మాజీ ఎంపీ నందిగాం సురేష్ ను జైల్లో పరామర్శించిన వైసీపీ నేత సజ్జల రామకృష్ణారెడ్డి. ఎలాంటి ఆధారాలు లేకుండా కేసులు పెట్టారంటూ తీవ్ర ఆరోపణలు. జంగారెడ్డిగూడెంలో చెస్ ఛాంపియన్షిప్ పోటీలు. 18 జిల్లాల నుంచి తరలివచ్చిన క్రీడాకారులు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరిన్ని వార్తల కోసం BCN డిజిటల్ యూట్యూబ్ ఛానల్, ఫేస్బుక్ పేజ్ ను ఫాలో అవ్వండి. అప్డేట్ వార్తల కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్.